ముఖ్యంగా ఒక $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే దాదాపు 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ అనేది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ హిమ్సెల్ఫ్ అంటే ప్రత్యేకంగా 1 lakh crore 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గ్రూప్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అనౌన్స్ చేశారనమాట. దాంతోపాటు నిన్న అంటే ఒకే ఒక్క రోజు ఫస్ట్ డేలోనే 35 MOUs కుదిరినాయి అనమాట. దాదాపు ఆ సపరేట్ MOUs అన్ని కలిపి కూడా 1.9 lakh crores అనుకోవచ్చు. టోటల్గా మనం చూస్తే 2.5 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ MOUs అనేవి ఫస్ట్ డేనే కుదిరినాయి. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores వరకు అవ్వచ్చు అని అంటున్నారనమాట. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రకరకాల రాష్ట్రాలతో కాదు, భారతదేశంలోని రాష్ట్రాలతో కాదు మేము కంపారిజన్ చేసుకున్నది ఇప్పుడు చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకున్నాం. ముఖ్యంగా ఫాస్ట్ పేస్ గ్రోత్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే మోడల్స్ మేము కంపేర్ చేసుకుంటున్నాం. చైనాలోని గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ మోడల్ని మేము టార్గెట్గా చేసుకున్నాం. అంటే చైనాలో ప్రావిన్సెస్ ఎలా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ ఏ స్థాయిలో డెవలప్ అయిందో ఆ మోడల్ని మేము టేక్ ఓవర్ చేసేసి దాదాపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చే ఆ మూలాలను మేము బలపరుస్తున్నాం అని చెప్పి ముఖ్యంగా ఇన్నోవేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఒక స్పాన్ సిటీ లాగా ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా ఎలాంటి వర్షపాతం వచ్చినా సరే సిటీ స్ట్రాంగ్గా ఉండేలాగా కూడా సిటీస్ డెవలప్ అయ్యే విధంగా తెలంగాణ ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుంది.